ఎక్కడంటే అక్కడ మన్నుతారు, పొద్దుతిరుగుడు పువ్వు లేకుంటారు అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ నేను ఈరోజు చెప్తున్నా ఏంటంటే, రెండో వార్డునటువంటి ప్రజలు, మా అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఒక్కసారి మేల్కున్నారు. ఒక వ్యక్తికి ఒకసారి అవకాశం ఇస్తాము, ఒక వ్యక్తికి 2 సార్లు అవకాశం ఇస్తారు. 3వసారి అవకాశం ఇచ్చినట్టే మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి వస్తుంది కనుక దాని మీద మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలనే విషయాన్ని మీకు అందరూ కూడా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే, గత 2 సార్లు మనం అవకాశం ఇస్తే ఏ రకంగా మనకు రోడ్లు పడ్డాయా? మన గల్లీలో మోరీలు వచ్చినాయా? మోరీలు బాగుపడ్డాయా? పోనీ డాక్టర్ భవనం అయిందా? ఆ యూత్ బిల్డింగ్ అయిందా? ఏమైంది మనకి వార్డు లోపల అంటే, ఎలక్షన్ టైంలో వచ్చేసి 500, 200, 300 ఇవ్వగానే మనం అప్పటి పూర్తి ఖుషి అయిపోయి ఇక గప్ప గుద్దిన తర్వాత దాని తర్వాత ఏమవుతుంది, మనకేమైనా డెవలప్ కావాలంటే పైన ఏమున్నది? చేతి గుర్తున్నది. కింద కూడా చేతి గుర్తుంటే ఆ చేయి ఈ చేయి కలిస్తే రెండో వార్డు అభివృద్ధి అయితే అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొక